హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నిన్నటి వరకు జీవన సమరంలో కథలో శారద ఖాళీగా ఉన్న సమయంలో చిన్న చిన్న అల్లికలు, చీరల మీద ఎంబ్రాయిడరీలు చేస్తూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. మరి తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విన్నాం. శ్రీపతి ఊరు వెళ్ళిన 5 రోజుల తర్వాత భరత్కి దగ్గు జలుబుతో బాగా జ్వరం వచ్చేసింది. శారద 2 రోజుల పాటు గతంలో ఇలాంటి వాటికి డాక్టర్ రాసిన మందులు ఇంట్లో ఉంటే అవే వేసింది. కానీ జ్వరం నార్మల్కి రాలేదు. వెంటనే భరత్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన తాత్కాలికంగా మందులు రాసిస్తూ, ఊరి నిండా మలేరియా, టైఫాయిడ్ ఉన్నాయమ్మా, ఈరోజు ఈ మందులు వాడి చూడండి, తగ్గకపోతే రేపు ఈ టెస్టులన్నీ చేయించి రిపోర్టు తీసుకొచ్చి చూపించండి, అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటాను. నేను అనుకోవడం అంత అవసరం రాకుండా ఈ మందులతో బాబుకి జ్వరం తగ్గిపోతుంది అని అనుకుంటున్నాను అన్నారు డాక్టర్ గారు ధైర్యం చెప్తున్నట్లుగా. ఆయన మాటలు వింటూనే శారద నీరసపడిపోయింది. భర్త ఇంటికి తిరిగి రావడానికి ఇంకా 3 రోజులైనా పడుతుంది. బాబు చూస్తే ఇలా ఉన్నాడు, వీడిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటే మాటలా అనుకుంది దిగులుగా. చేతిలో చూస్తే డబ్బులేమీ లేవు. ఉన్న డబ్బులు మందులు కొనడానికైనా చాలతాయో లేదో తెలీదు. టెస్టులు, హాస్పిటల్ అడ్మిషన్ అంటే 4-5 వేలైనా కావాలి. ఎలా ఇప్పుడు అనుకుంది. శారద ముఖంలో కదలాడుతున్న ఆందోళన చూసి, భయపడకండమ్మా, బాబుకేమీ కాదు, శ్రీపతి గారిని ఒకసారి పంపించండి, అన్ని వివరంగా చెప్తాను అన్నారు డాక్టర్ అన్యాయంగా. ఆయన లేరండి, క్యాంపుకి వెళ్ళారు, ఇంకో 3 రోజుల వరకు రారు, బాబుకేం పర్వాలేదు కదండి అంది శారద భయంగా చూస్తూ. నేను చెప్తున్నాను కదమ్మా, ఏం కాదు, అసలు సాయంత్రానికే జ్వరం తగ్గిపోతుంది చూడండి అన్నాడు ఆయన ఓదార్పుగా. థ్యాంక్స్ అండి అంటూ డాక్టర్ గారు రాసిన మందుల చీటీ జాగ్రత్తగా పట్టుకొని బాబుని ఎత్తుకుని బయటకు వచ్చింది శారద. పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మందులు కొని నీరసంగా ఇంటికి చేరుకుంది. సాధారణంగా శ్రీపతి క్యాంపుకి వెళ్ళినప్పుడు కోటరత్నం ప్రతిరోజు వచ్చి కోడల్ని పిల్లల్ని చూసి వెళ్ళేవాడు. ఈసారి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల భరత్కి జ్వరం రాకముందు ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్ళారాయన. అతడికి మనవడి జ్వరం వచ్చిన సంగతి కూడా తెలియదు. శారద డీలాపడి ఉండడం చూసి పక్కింటి సుశీల, ఏంటి శారద అలా ఉన్నావు, డాక్టర్ గారు ఏమన్నారు అని అడిగింది ఆతృతగా. జ్వరం తగ్గలేదని ఈ పూటకి మందులు రాసిచ్చారు వదినా, రేపటికి కూడా తగ్గకపోతే ఇదిగో ఈ టెస్టులన్నీ చేయించమని రాసిచ్చారు, అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు అంటూ చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ సుశీలకు చూపించింది శారద. అయ్యో అలాగా, అన్నయ్య గారు కూడా ఊళ్ళో లేరు, ఎప్పుడొస్తారు శారద అని అడిగింది ఆత్రంగా. ఎల్లుండి కానీ ఆ మర్నాడు కానీ వస్తారు వదినా, ఇప్పుడు నా బెంగంతా అదే, ఆయన ఊళ్ళో లేరు, చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి, వీడు చూస్తే మూసిన కన్ను తెరవడం లేదు, ఎలాగో ఏమిటో నాకు చాలా భయంగా ఉంది అంది శారద. భయం ఎందుకు, మేమంతా లేమా, బాబుకి ఏం కాదు, డాక్టర్ గారు అన్నట్లు రేపు ఉదయానికి తగ్గిపోతుందిరే, అంతకీ కాకపోతే రేపు హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అంది సుశీల ధైర్యం చెప్తున్నట్లుగా. డబ్బులేలా వదినా ఇప్పుడు అంది శారద దిగులుగా. నిజమే శారద, డబ్బులు సమస్యే, నా దగ్గర ఉంటే తప్పకుండా సాయం చేసేదాన్ని, నెలాఖరు కదా, నా దగ్గర 500-600 కంటే లేవు, పోనీ ఒక్క పంచే, వెళ్ళి మీ అత్తగారినో మామగారినో అడుగు, దీనికింత ఆలోచన ఎందుకు అంది సుశీల సలహా చెప్తున్నట్లుగా. అవును, ఇలాంటి పరిస్థితుల్లో వాడిని అడగడం తప్ప మరో మార్గం లేదనుకుంది శారద. అలా అనుకోగానే ఆమె మనసు కొంచెం స్థిమితపడింది. మెల్లగా పనుల్లో పడింది. బాబుకి కొంచెం జావ కాచి పాప కోసం కొంచెం అన్నం వండింది. మధ్యాహ్నం వండిన కూర పప్పు మిగిలి ఉండడంతో ఇంకా ఈ పూట వంటేమీ చేయలేదు. మర్నాడు ఉదయానికి భరత్కి జ్వరం తగ్గినట్లే తగ్గి మరో గంటకి చాలా ఉధృతంగా వచ్చేసింది. దానికి తోడు ఉదయం నుండి జోరున వాన కురుస్తోంది. అందువలన ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్న అవకాశం లేకుండా పోయింది శారదకు. మధ్యాహ్నానికి కూడా ఆ వాన తగ్గుముఖం పట్టలేదు. 2 గంటల వరకు డాక్టర్ వచ్చిన మందులు వాడుతూ ఓపిక పట్టింది శారద. ఆ పైన ఆగలేకపోయింది. ఇక తప్పదు, టెస్టులన్నీ చేయించవలసిందే అనుకుంది. మామగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలని ఉన్న జోరున కురుస్తున్న వానలో పిల్లాడిని ఇంట్లో వదిలి వెళ్ళలేకపోయింది శారద. ఎందుకంటే గార్మెంట్ ఫ్యాక్టరీ ఇంటికి చాలా దూరం కనుక. చివరికి అత్తగారి దగ్గరికి వెళ్ళి అడగడం తప్ప మరో మార్గం లేదనుకుంది శారద ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా. సుశీల్ను పిలిచి బాబును చూస్తూ ఉండమని అప్పగించి అత్తగారింటికి బయలుదేరింది. సరే కానీ శారద, ఇంత వానలో వెళ్ళకపోతే ఏమవుతుంది, వాన కొంచెం తగ్గాక వెళ్దూ గాని అంటూ శారదను ఆపే ప్రయత్నం చేసింది సుశీల. కాదులే వదినా, కాసేపు ఉంటే శ్వేత స్కూల్ నుండి వచ్చేస్తుంది, అది ఇంట్లో ఉంటే ఎవరికి ఏమీ తోచనివ్వదు, కనుక ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను, శ్వేత వచ్చాకంటే వాళ్ళిద్దరినీ నువ్వు కాయలేవు, అదీ కాక మీ బాబు కూడా స్కూల్ నుండి వచ్చేస్తాడు కదా అంది శారద బయలుదేరుతూ. ఆ మాట నిజమే, వెళ్ళరా తొందరగా అంది సుశీల. డాక్టర్ గారు అన్నట్లు బాబుకి ఏమీ కాకూడదని మనసులోనే ప్రార్థించుకుంటూ వాడికి త్వరగా మంచి వైద్యం అందించాలనే ఆరాటంతో గొడుగు వేసుకుని అత్తగారింటికి బయలుదేరింది.
ఎంత గొడుగున్నా వర్షపు జల్లుకి శారద బట్టలన్నీ పూర్తిగా తడిచిపోయాయి. అక్కడికి వెళ్ళేసరికి గొడుగు మడిచి పక్కన పెట్టి బట్టలు పిండుకొని కాలింగ్ బిల్ నొక్కింది శారద. అబ్బబ్బా, ఈ వేళప్పుడు ఎవరు మమ్మల్ని స్థిమితంగా నిద్ర కూడా పోనివ్వరు కదా అని విసుక్కుంటూ వచ్చి తలుపు తీసింది శశికళ. ఎదురుగా తడిసిన బట్టలతో శోకదేవతలా ఉన్న వదిరిగాన్ని చూడడంతోనే ఆదుర్త, జాలి కలగలిసిపోయి అంతులేని ఆగ్రహం చోటు చేసుకుంది ఆమెలో. ఏమిటి ఈ వేళప్పుడు వచ్చావు? రావడానికి వేళపాళా లేదా నీకు? బంగారం లాంటి మా నిద్ర పాడు చేశావు కదా అంది శశికళ గొంతు చించుకొని అరుస్తూ, శారద వంక ముష్టిదాన్ని చూసినట్లు చీదరగా చూస్తూ. వయసులో తనకంటే పెద్దది, అన్నగారి భార్య అనే విచక్షణ ఏమాత్రం లేదు ఆమెలో. కనీసం ఇంట్లోకి రమ్మనైనా అనలేదు. ఆడబడు చాలా గద్దించి మాట్లాడేసరికి శారద మాటలు నోట్లోనే ఉండిపోయాయి. తాను అడిగిన దానికి జవాబేమీ చెప్పకుండా నుంచున్న శారద వంక చేత్కరించున్నట్లుగా చూస్తూ, ఎందుకు వచ్చావని అడిగితే ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటే ఏమిటి అర్థం అంది కోపంగా. కూతురి కేకలు విని ఏమిటే గోలా, ఎవరొచ్చారు అని అడుగుతూ కాంతమ్మ కూడా అక్కడికి వచ్చింది. ఎదురుగా కోడలు నిలబడి ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది కాంతమ్మ. ఏమిటి అక్కడే నించుండిపోయావు? లోపలికి రా అంది. పర్వాలేదులే, ఉండని, తన లోపలికి వస్తే ఇల్లంతా మడిగైపోతుంది అంది శశికళ. ఆడబొడు చాలా అనడంతో ముందుకు అడుగు వేయబోయిన శారద ఉన్న చోట నిలబడిపోయింది. కాంతమ్మ కోడల్ని సంగతింటో కనుక్కోవాలని నోరు విప్పబోయింది. అత్తగారిని చూడడంతోనే కొంచెం స్థిమితపడిన శారద, అత్తయ్య, భారత్కి 3 రోజుల నుండి జ్వరం తీవ్రంగా ఉంది. నిన్న వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన తాత్కాలికంగా మందులు రాసిచ్చి తగ్గకపోతే ఈరోజు హాస్పిటల్కి తీసుకొని వచ్చి టెస్టులు చేయించమన్నారు. అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి ఉంటుందని అన్నారు. దానికి 4-5 వేలన్నా కావాలి. మీ అబ్బాయి రావడానికి మరో 2 రోజులైనా పడుతుంది. నా దగ్గర డబ్బులన్నీ మందులకే ఖర్చు అయిపోయాయి. ఇంకేమీ లేవు. మీరేమైనా సర్దుతారేమోనని అడగడానికి వచ్చాను అంది మెల్లగా. శారద మాటలు వింటూనే శశికళ ముఖం చిట్లిస్తూ, ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అని మా అందరి ప్రాణాలు తీస్తావు. పట్టుకెళ్ళిన జీతం అంతా ఏ నోట్లో పోస్తున్నారు? నెల మొదట్లో జల్సాలు చేసి ఇప్పుడు ఇలా మా మీద పడడం చాలా బాగుంది. మా దగ్గర డబ్బులేమీ లేవు. అవే ఉంటే ఈరోజు జగదాంబ దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన క్లాత్ షోరూమ్కి వెళ్ళి వచ్చేవాళ్ళం అంది విదిలిస్తున్నట్టుగా. అక్కడేదో శారద రోజు వచ్చి వాళ్ళని పదే పదే డబ్బులు అడిగినట్లు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి ఆమె మాటలు. పిల్లాడికి జ్వరం అనే మాటను ఏమాత్రం పట్టించుకోకుండా షాపింగ్కి వెళ్ళడం ముఖ్యం అన్నట్లు మాట్లాడుతున్న ఆడపడుచు వంక అత్తగారి వంక దీనంగా చూస్తూ, పోనీ ఒక్క 3,000 ఉంటే ఇవ్వండి అత్తయ్య అంది శారద ప్రాధేయపడుతున్నట్లుగా. కాంతమ్మ ఏదో చెప్పబోయింది, కానీ శశికళ ఆమెను మాట్లాడనివ్వకుండా చెప్తూ ఉంటే, నీకు కాదు డబ్బులు లేవని చెప్తూ ఉంటే వినిపించుకోవెందుకు? మా పని చెడగొట్టకుండా ముందెక్కడి నుంచి వెళ్ళు అంది శశికళ తల్లి తరపున కూడా తానే సమాధానం చెప్తూ. కూతురు అలా అన్నాక ఇంకేం మాట్లాడలేకపోయింది కాంతమ్మ. అవునమ్మా, ఇప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. రాత్రికి మీ మామగారి ఇంటికి వచ్చాక అడిగి ఉంచుతాను. రేపు ఉదయం కనిపించు అంది. అది కాదత్తయ్య, బాబుకి జ్వరం చాలా తీవ్రంగా ఉంది. మూసిన కన్ను తెరవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది అంది శారద గాబరాగా చూస్తూ. ఆమె కళ్ళు గట్టు తెగిన గోదారులయ్యాయి. అయినా కొంచెం కూడా కనికరం అనేది లేకుండా కళ్ళ నిండా అసహ్యాన్ని నింపుకొని, అయితే మా అమ్మని ఇప్పుడేం చేయమంటావు? నీతో పాటు ఇప్పుడు ఈ వాన్లో వచ్చి అక్కడ కూర్చుని భజన చేయమంటావా? ఒక 100 రూపాయలు ఇస్తాను, కానీ పట్టుకెళ్ళి ఈ మెడికల్ షాప్లోనైనా మాత్రం కొని మింగించు, అదే తగ్గిపోద్ది. ఇంతలోనే వాడికి ఏం అయిపోదులే అంటూ లోపలికి వెళ్ళి 100 రూపాయల నోటు తెచ్చి శారద చేతిలో పెట్టింది శశికళ. చేతిలో నోటు వంక అత్త ఆడబడుచుల వంక పిచ్చిదానిలా ఒక నిమిషం చూసి, ఇక తాను ఎంత అడిగినా ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని గ్రహించి మారు మాట్లాడకుండా వెనుదిరిగింది శారద. యాంత్రికంగా అక్కడి నుంచి వచ్చి రోడ్డు మీద నడుస్తున్నదే కానీ ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో పాలుపోలేదు శారదకి. కొంచెమైనా మానవత్వం లేకుండా మాట్లాడిన శశికళ మాటల కంటే జరుగుతున్నదంతా ప్రేక్షకురాల్లా చూసిన అత్తగారి మౌనమే శారదను ఎక్కువగా బాధించింది. భరత్ ఆమె సొంత మనవడే కదా, వాడికంత ప్రమాదంగా ఉంటే ఆమెలో అసలు చలనమే లేదేంటి అనుకుంది శారద బాధగా. ఇప్పుడు నాకేంటి దారి అనుకుంది భయంగా. శారద వెళ్ళాక వీత్తలుపులు వీసి లోపలికి వచ్చింది శశికళ. పాపం, మీ వదిన చాలా బాధపడుతూ వెళ్ళింది శశి. నిజంగానే భరత్కి బాగోలేదేమో అంది కాంతమ్మ బిరుగ్గా. అయితే ఏంటంట, ఆవిడతో పాటు మనం కూడా అంగలార్చుకుంటూ కూర్చోవాలా ఏంటి? లేదమ్మా, వాడికి ఏ జ్వరం వచ్చుండదు. ఊళ్ళో కొత్త షాపులు ఓపెన్ చేశారు కదా, షాపింగ్ అని అడిగితే మనం డబ్బులు ఇవ్వని ఈ వంక పెట్టుకుని అడిగింది అంది నిరసనగా. అది కాదే, షాపింగ్కి అయితే ఇంత వాన్లో పనిగట్టుకుని వస్తుందంటావా అంది కాంతమ్మ సంశయంగా. అలా వస్తేనే కదమ్మా మన దగ్గర సింపతి కొట్టడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ముందు 5,000 అడిగింది కాస్త 3,000 ఉంటే ఇమ్మని ఎందుకు బేరవాడుతుంది చెప్పు? షాపింగ్కే కాకపోతే ఏ బొమ్మలు చేయడానికో మెటీరియల్ కొనడానికో అయి ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ మహాతల్లికి ఏమైనా పనా పాట? పొదుగూకులు ఇంటి చుట్టూ ఉన్న 10 మందిని పోగేసుకుని ఆ బొమ్మలు చేయడమే కదా ఈవిడ పని అంది శశికళ తల్లి సందేహాన్ని కొట్టిపడేస్తూ.
అది కాదే, అన్నయ్య క్యాంపు నుండి వచ్చాక పిల్లాడికి బాగుండలేదని మనం విని కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిస్తే ఏమనుకుంటాడో అంది కాంతమ్మ ఇంకా తీరని సందేహంతో. ఏమీ అనుకోడు, అనుకున్నా మనకేమీ పర్వాలేదు. ఇలాంటి వాటన్నిటికీ జడుస్తూ కూర్చుంటే మనం సుఖంగా బతకలేమమ్మా అంది శశికళ. దాంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది కాంతమ్మ. కానీ మనసులో మాత్రం కొంచెం వెలితిగానే అనిపించింది ఆమెకి. కంటికి కడివెడి కన్నీరు కారుస్తూ బోరున కురుస్తున్న వాన్లో వడివడిగా నడవసాగింది శారద. ఆడబొడుచన్న మాటలు మనసు మండిస్తున్నా కొడుకు ఉన్న పరిస్థితి ముందు అది చాలా చిన్నగా అనిపించింది ఆమెకి. ఎంతలోనే ఇది ఆలోచించే సమయం కాదు, ఏదో ఒకటి చేసి నా బిడ్డను బతికించుకోవాలి అనుకుంది దృఢంగా. వెంటనే ఇంటికి బదులుగా ఆమె అడుగులు బజారు వైపు సాగాయి. నిలువెల్లా తడిసిపోయి షాపులోకి అడుగుపెట్టిన శారద వైపు ఆశ్చర్యంగా చూశాడు షాప్ ఓనరు. చలికి చిన్నగా వణుకుతూ తన చేతికున్న గాజులు తీసి బల్ల మీద పెట్టి, వీటికి ఎంత వస్తుందో కాస్త చూసి చెప్పండి అడిగింది శారద. ఒక పక్క చలికి వణుకుపోతూనే ఆతురతగా ఆమె అడుగుతున్న తీరు చూసి జాలిగా అనిపించింది షాప్ ఓనర్కి. పక్కనే ఉన్న టవల్ తీసిస్తూ, తల తుడుచుకో అమ్మ, జలుబు చేస్తోంది అన్నాడు ఆదరంగా. ఆ తర్వాత షాపులో ఉన్న కుర్రాన్ని పిలిపించి టీ తెప్పించి చెప్పాడు. అయ్యో, ఇప్పుడు ఎందుకండి టీ అంది శారద కంగారుగా. పర్లేదమ్మా, అలా కూర్చో అంటూ గాజులు తూకం వేసి డబ్బులు లెక్క కట్టాడు. ఈలోగా టీ వచ్చింది. శారద మొహమాట పడుతూనే టీ తాగింది. వేటి టీ తాగడంతో కొంచెం ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది ఆమెకి. ఇదిగో అమ్మా, డబ్బులు లెక్క చూసుకో. ఇంత వానలో అలా తడుస్తూ వెళ్ళే కంటే ఆటో పిలిపిస్తాను వెళ్ళమ్మా. ఊరి నిండా జ్వరాలున్నాయి, ఇలా తడవడం మంచిది కాదు అన్నాడు సానుభూతిగా. ఎంత అవసరం మీద ఇంత వానలో వచ్చి ఒంటి మీద బంగారం అమ్ముతోంది కదా ఈ అమ్మాయి అనుకున్నాడు జాలిగా మనసులోనే. థ్యాంక్స్ అండి, అలాగే వెళ్తాను అంది శారద డబ్బు లెక్కపెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ. కుర్రాడు వెళ్ళి ఆటో తీసుకుని రావడంతోనే షాప్ ఓనర్కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయలుదేరింది శారద. తనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆ షాపు యజమాని కేవలం మానవత్వంతో స్పందించిన తీరు ఎంతో ఊరట కలిగించింది శారదకి. అదే సమయంలో అత్త ఆడబడుచుల తీరు ఆమె మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అనిపించింది. ఆటో ఇంటికి చేరడంతో ఆదుర్దాగా లోపలికి వెళ్తూ ఆటో అతనితో, ఉండు పాపు, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పింది శారద. అప్పటి వరకు బాబు దగ్గర కూర్చున్న సుశీల శారద గొంతు విని వరండాలోకి వచ్చింది. నీళ్ళెల్లా తడిసి ఉన్న శారదను చూసి ఆశ్చర్యపడుతూ, అదేమిటి శారద, చేతిలో గొడుగున్నా ఎలా తడిసిపోయావు, ముందు తల తుడుచుకో అంటూ టవల్ అందించింది. టవల్తో తుడుచుకుంటూ భర్తకి జ్వరం ఎలా ఉందోనని నుదురు తాకి చూసింది శారద. జ్వరం ఏమీ తగ్గినట్లుగా లేదొదినా. ఈ వర్షం ఒకటి శనిలా దాపరించింది. వీడిని ఇప్పుడు హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్ళాలి అంది శారద బాధగా. ఆటో ఆపావు కదా, ఎలాగోలా తీసుకెళ్ళొచ్చులే. అది సరే, వెళ్ళిన పని ఏమైంది? మీ అత్తగారు డబ్బులు ఇచ్చారా అని అడిగింది సుశీల ఆత్రంగా. లేదొదినా, మా అత్తగారి కంటే ముందు మా ఆడపడిచే నా మీద గయ్యమని లేచి ఏదేదో అంది. చివరికి నేను మరీ ప్రాధేయపడితే 100 రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టి, ఏవైనా టాబ్లెట్స్ తెచ్చి వెయ్యి అంటూ సలహా ఇచ్చింది అంది శారద. 100 రూపాయలా? దాంతో ఏమొస్తుంది? అయ్యో, ఓ పక్క పిల్లాడికి ఒళ్ళు చూస్తే జ్వరం పేలిపోతుంది, ఇప్పుడు ఎలా అంటూ కాస్త ఆగి, పోనీ మీ మామగారి దగ్గరికి వెళ్ళి అడగలేకపోయావా అంది సుశీల. ఈ వర్షంలో అంత దూరం ఎలా వెళ్ళగలనుందిరా? అదీ కాక మా అత్త ఆడబిడ్డలా మాటను దాటి నేను డబ్బు కోసం ఫ్యాక్టరీకి వెళ్తే వాళ్ళు నన్ను బతకనిస్తారా? నన్ను ఇంకా ఆరడు పెడతారు. అందుకే నా చేతి గాజులమ్మి డబ్బు తెచ్చాను. ఇంకేం పర్వాలేదు, ఈ కష్టం గట్టెక్కుతుంది అంది శారద నిబ్బరంగా. అయ్యో, గాజులమ్మేసావా? పోన్లే, అంతకంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పిల్లాడి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదులే అంది సుశీల ఓదార్పుగా. మరేం చేస్తాను అందుకంటే? సరే, నేను బట్టలు మార్చుకొస్తాను, వాడితో పాటే నువ్వు కూడా సాయం వస్తావా అడిగింది శారద. భలే దానివే, రాకుండా ఎలా ఉంటాను అంటూ సుశీల వారి వెంట బయలుదేరింది. ఇంతలో శ్వేత స్కూల్ నుండి రావడంతో శ్వేతను కూడా తమతో పాటు తీసుకెళ్లిపోయారు. భరత్ కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. టెక్నీషియన్ వచ్చి టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ తీసుకెళ్లారు. వదినా, నేను హాస్పిటల్లో ఉంటా, నువ్వు శ్వేతను తీసుకుని ఇంటికెళ్ళు అంది శారద. నిన్నెలా ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు శారదా అంది సుశీల జాలిగా. నాకేం పర్వాలేదు వదినా, నీకు కూడా ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, వెళ్ళిరా. అదీ కాక అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. అన్నిటికంటే పెద్ద సాయం నువ్వెప్పుడు శ్వేతను చూసుకోవడమే అంది శారద. అదే మాట శారద, ఒక చోట ఉన్నాక ఒకరికొకరు ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? రేపు నాకేదన్నా అయితే నువ్వు చూడకుండా వదిలేస్తావో చెప్పు అంది సుశీల. వద్దొదినా, అలాంటి మాటలు అనకు, నా అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అంది శారద బాధగా. అవన్నీ మనకి చెప్పి వస్తాయా శారదా, లేక మనం కోరుకుంటే వచ్చి వద్దంటే మానేస్తాయా? సరే, నేను ఇంటికి వెళ్తాను. మీ అన్నయ్య గారు ఆఫీస్ నుండి వచ్చాక బాబుకి పాలు, నీకు తినడానికి ఏమైనా పంపుతాను అంది సుశీల. నిష్కల్మషమైన సుశీల మాటలు, ఆమె ఇచ్చిన భరోసా వలన అప్పటి వరకు శారద పడిన మనోవేదన అంతా మటుమాయమైపోయింది. అయిన వారు అతి దగ్గరలో ఉండి కూడా ఆదుకోలేకపోయారు. తమకు ఏమీ కాని సుశీల అందించిన ఆపన్నహస్తం ఆమెకు కొండంత అండలా అనిపించింది.
ఇలాంటి మంచి స్నేహితులు నాకుంటే చింతలు చికాకులు నిన్నేం చేయలేవు. నిజంగా ఏ మనిషికైనా నేనున్నానని భరోసా ఇచ్చే మంచి స్నేహితుల్ని మించిన సంపద ఇంకేముంటుంది. అది నీ వలన ఈరోజు నాకు దక్కింది వదినా అనుకుంటూ మనసులోనే సుశీలకు కృతజ్ఞతలు చెప్పుకుంది శారద. సుశీల ఇంటికి చేరుకునేసరికి ఆమె భర్త నిరంజన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఉన్నాడు. అతడు ఇంటికి వస్తూ రోజులాగే పిల్లాడిని స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చేశాడు. భార్యను చూడడంతోనే ఈవేళప్పుడు ఎక్కడికి వెళ్ళావు సుశీల అని అడిగాడు. మన శారదా వాళ్ళ బాబుకి జ్వరం బాగా ఎక్కువైందండి, వాడిని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాము. శారద అక్కడే ఉంది, ఇదిగో నేను శ్వేతను తీసుకొని ఇలా వచ్చాను అంది సుశీల. అవునా, పాపం శ్రీపతి గారు కూడా ఊళ్ళో లేనట్టున్నారు. శారదకు ఆ చంటి పిల్లాడితో చాలా కష్టమే అన్నాడు సానుభూతిగా. ఏం చేస్తాం, అయిన వాళ్ళ దగ్గరలో ఉండి కూడా కానివాళ్ళు అయ్యారు అంటూ పని చేసుకుంటూనే జరిగిందంతా భర్తకి చెప్పింది సుశీల. అంతా విని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సుశీ అన్నాడు నిరంజన్ ఆశ్చర్యంగా చూస్తూ. ఉన్నారు కదా మరి. సరే, నేను వంట త్వరగా చేస్తాను, మీరు శారదకు బాక్సుకు తీసుకువెళ్ళి ఇచ్చిరండి. మీరు ఈలోగా మన బాబిగాడికి శ్వేతకి అన్నాలు పెట్టేసి నిద్రపుచ్చుతాను. అవసరమైతే రాత్రి పడుకునేందుకు నేను సాయానికి వస్తాను అని చెప్పండి. మందులు ఏమైనా కావాలంటే కొనిచ్చిరండి అంది సుశీల. సరే అయితే. సుశీల వంట త్వరగా ముగించేసి శారదకి బాక్స్ కట్టి భరత్ కోసం ఫ్లాస్కులో పాలు పోసి ఇచ్చింది. నిరంజన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి శారద భరత్ ఒంటి మీద తడిబట్ట వేసి తుడుస్తోంది. అతన్ని చూడడంతోనే స్టూల్ మీద నుండి లేచి, రెండన్నయ్య, మీకు వదినికి చాలా శ్రమిస్తున్నాను అంది. అదేంటమ్మా, ఒకరికొకరు ఆ మాత్రం చేసుకోపోతే ఎలా? బాబుకి ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటూ స్టూల్ మీద కూర్చొని భరత్ చేతులు నుదురు తాకి చూశాడు అతను. సాయంత్రం కట్టేప్పుడు కొంచెం మెరుగ్గానే ఉందన్నయ్య అంది శారద. మంచిదమ్మా, అయితే వాడికి కాసిన పాలు పట్టేసి నువ్వు భోజనం చెయ్యమ్మా, నువ్వు తినేదాకా బాబుని నేను చూస్తాను అన్నాడు నిరంజన్. సరే అన్నయ్య అంటూ ఫ్లాస్క్లోని పాలు వంపి భరత్కి పట్టింది. తరువాత బ్యాగ్లోంచి బాక్స్ తీసుకుని అన్నం తినేందుకు కూర్చుంది శారద. మందులేవైనా కావాలంటే చెప్పమ్మా, తెచ్చిపెడతాను అన్నాడు నిరంజన్. అవసరం లేదన్నయ్య, కావలసిన మందులన్నీ నర్సులే తెచ్చి టైం ప్రకారం బాబుకి వేస్తున్నారు అంది శారద. భోజనం చేసి బాక్స్ కడిగి బ్యాగ్లో పెట్టేసింది. సరే అమ్మా, నేను వెళ్ళి మీ వదిన్ని పంపిస్తాను అన్నాడు నిరంజన్ లేస్తూ. అవసరం లేదన్నయ్య, నేను ఉండగలను, భయమేమీ లేదు. అదీ కాక ఇక్కడ అటెండెంట్ ఒక్కనే ఉండనిస్తారు, ఎక్కువ మందిని అనుమతించరు. ఏదైనా అవసరం వస్తే నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళరండి అంది. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు నిరంజన్. అతడి ఇంటికి వచ్చాక ఎంత అన్యాయం చూసి, అక్కడ బిక్కుమని ఒక్కతే ఉన్న శారదను చూస్తే నా గుండె తరుక్కుపోయిందనుకో. అయిన వాళ్ళందరూ ఊళ్ళో ఉండి ఈ అమ్మాయిని ఒక్కరిని ఇలా ఆపదలు విడిచిపెట్టేశారు. మనసులు మమతానురాగాలు లేనివారు ఎంత ఐశ్వర్యవంతులైతే మాత్రం ఏం లాభం అన్నాడు బాధగా నిరంజన్. ఏం చేస్తాం చెప్పండి, కొన్ని జీవితాలు అంతే. ఇలాంటి స్థితిలో ఆదుకోలేని వారి కలిమి బలిమి అక్కరకు రాని చుట్టాలే కదా అంది సుశీల నిరసనగా. పిల్లలు భోజనాలు చేశారా అని అడిగాడు నిరంజన్ తాను భోజనానికి కూర్చుంటూ. చేశారండి, ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా, ఏ పేచీ లేకుండా చక్కగా తినేసి నిద్రపోయారు అంది సుశీల అన్నాలు వడ్డిస్తూ. మరి భరత్కి ఎలా ఉంది, శ్రీపతి క్యాంపు నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది తర్వాయి భాగంలో విందాం. అంతవరకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.